Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 281. ఆమె నెమ్మదిగా గులాబ్ జామున్ కట్ చేసి అతనికి తినిపిస్తూ ఉంటే, అతను తింటూ ఉంటే ఎలా ఉంది? స్వీట్ అనగానే నీలాగే స్వీట్‌గా ఉంది అని క్యూట్‌గా చెప్పాడు. సిగ్గుపడుతూ మీరెప్పుడు ఇంతే నన్ను టీజ్ చేయడానికి రెడీగా ఉంటారు అని ఆమె కూడా స్వీట్ తింటూ సూపర్‌గా ఉంది. నెయ్యి, షుగర్ బాగా వేశారనుకుంటా అనగానే అవును. అందుకే స్వీట్‌గా ఉందని అతను వెటకారంగా చెప్పడంతో నాకర్థం కాదు. అసలు మీకు స్వీట్ అంటే ఎందుకంత చిరాకు అని అంది. నా మొగుడు హ్యాండ్సమ్. నా మొగుడు ఫిట్ అండ్ హెల్తీ అని చెప్పుకుంటూ ఉంటావు గదా! అందుకే ఎప్పుడు అలా ఉండాలి అంటే, ఈ ఫుడ్ మానేయాలి. నీలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చేసుకునుంటే, ఈ పాటికి సుమో రెజ్లింగ్ కోసం రెడీ అయినట్టు అయ్యేవాడిని అని అన్నాడు వెటకారంగా. దాంతో దక్ష కిలకిలా నవ్వుతూ అతనికి స్వీట్ తినిపించి, ఆ ప్లాస్టిక్ బాక్సెస్‌ని డస్ట్‌బిన్‌లో పడేసి, ఇద్దరూ కలిసి రూమ్‌లోకెళ్ళిపోయారు. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న ఉదయ్ తండ్రి చాలు. నువ్వు ఆ దక్ష మొగుడి చేతిలో తిన్న తన్నులు చాలు. అక్కడే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నోరు మూసుకొని పెళ్లి చేసుకో అని అన్నాడు ఉదయ్ తండ్రి. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? వాళ్ళిద్దరూ కలిసి నన్ను పిచ్చి వెధవని చేసి హాయిగా పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటే నేనిక్కడ వెర్రి వెధవలాగా పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? అన్నాడు. పోనీ సిటీలో నీకు నచ్చిన అమ్మాయిని చూస్తాము పెళ్లి చేసుకుందువు గాని. అనగానే లేదు వాళ్ళిద్దరూ అసలు మేమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకున్నాం? అసలెందుకు బ్రతికున్నాం అని ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ ఉండాలి. అది చూశాకే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పిచ్చి పిచ్చిగా వాగకు. ఎంత కాదనుకున్నా కూడా దక్ష మనకి బంధువు అవుతుంది. పైగా ఆ అమ్మాయి చేసిందేమీ లేదు. నారాయణ అన్నయ్య బలవంతంగా దానికి నీకు పెళ్లి చేయాలని అనుకున్నారు. నువ్వే చెప్పు. తనెప్పుడైనా నీతో క్లోజ్‌గా ఉందా? అనగానే ఉదయ్ మౌనంగా ఉన్నాడు. పోనీ నీ డబ్బులు ఎలా పడితే అలా వాడేసుకుని నిన్ను మోసం చేసిందా? లేదు కదా! అసలు తనను వద్దు వద్దు అంటున్నా బయటకి తీసుకువెళ్ళడానికి నారాయణ అన్నయ్యతో ఫోన్ చేయించి మరీ బయటికి తీసుకెళ్ళింది నువ్వే. తనెప్పుడూ నీ మీద ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించలేదు. ఆ రకంగా చూస్తే మోసపోవడానికి కారణం నీ పిచ్చితనమే. అవతల మనిషి మొహంలో చిరాకు చూస్తేనే వాళ్ళకి మనతో మాట్లాడడం ఇష్టమా లేదా అని తెలుస్తుంది. అలాంటిది పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయి మొహంలో భావాలు ఆ మాత్రం కనిపెట్టలేకపోయావా? అని అడిగింది ఉదయ్ వాళ్ళమ్మ. ఉదయ్ కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను తక్కువ చేయకమ్మా. కారణం ఏదైనా కావచ్చు కానీ, వాళ్ళు నన్ను అలా మోసం చేయకూడదు అనగానే, మళ్ళీ మొదటికే వస్తావేంట్రా? ఆ అమ్మాయి ఏమైనా నిన్ను నమ్మించి మోసం చేసిందా? తనెప్పుడూ తను ఉండే విధంగానే ఉంది. నువ్వే పిచ్చి వెధవలాగా ఆ పిల్లకి ఇష్టం లేదు అంటున్నా కూడా పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు.
ఫలితంగా ఇదిగో ఇలా పిచ్చి మొహం వేసుకుని కూర్చున్నావు. మీ నాన్న చెప్పినట్టు మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. ఇప్పటికే చాలా వయసొచ్చేసింది అనగానే వాళ్ళమ్మా నాన్న చెప్పిన విషయాలు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకొని, తను చేయాలనుకున్నది చేయాలని అనుకున్నాడు ఉదయ్. మర్నాడు ఉదయాన్నే కర్ణ బయటకెళ్ళి వస్తూ ఉండగానే ఉదయ్ ఎక్కడ ఉన్నాడో తన మనిషి ఫోన్ చేసి చెప్పడంతో ఆగమేఘాల మీద ఉదయ్ ఉన్న చోటికి వెళ్తే వాడు హాయిగా ఫ్రెండ్స్తో కలిసి మూవీ చూస్తూ కనిపించడంతో మూవీ థియేటర్లో అందరు ఉన్నారని కూడా గమనించకుండా వెళ్లి ముక్కు చెర్రీ పండులాగా ఎర్రగా మార్చేశాడు శాడిస్ట్ బాబు. పాపం ఆ పక్క రోజే పెళ్లి చూపులుండడంతో మూవీ చూసి ఎంజాయ్ చేసి బ్యూటీ పార్లర్‌కి వెళ్దాం అనుకున్న అతని ఆశల్ని అడియాసలు చేస్తూ ఎర్రగా జోకర్‌లాగా మారిపోయిన ముక్కును చూసి బాధపడ్డాడు ఉదయ్. కర్ణ కోపంగా చూస్తూ నిన్నిప్పటికిప్పుడే శాశ్వతంగా పైకి పంపించాలనుందిరా. కాకపోతే అంత సింపుల్‌గా పంపించేస్తే నువ్వు పోయావని తెలిసేలోపే నువ్వు పోతావు. దానివల్ల నాకెలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పు? నీకు హెడ్ వెయిట్ టన్నుల్లో ఉందిరా. ఎవరితో పెట్టుకోకూడదో వాడితోనే పెట్టుకున్నావు. ప్రపంచంలో మెంటల్ ఎక్కువగా ఉన్న క్యాండిడేట్స్‌కి కాంపిటీషన్ పెడితే నాకు ఛాంపియన్‌షిప్ దొరుకుతుంది. అలాంటి ఈ మెంటలోడితో ఎందుకు పెట్టుకున్నానని నువ్వు ఫీల్ అవ్వాలి కదా! అని అన్నాడు శాడిస్ట్ బాబు. వాడి ఫ్రెండ్స్ అందరూ అతని వైపు చూస్తూ ఉంటే, చెప్పండి మీ ఫ్రెండ్‌కి. రేపటినుంచి రోజుకొక రకంగా సినిమా చూపిస్తానని అంటూ కర్ణ నవ్వుతూ థియేటర్ నుంచి వెళ్ళిపోయాడు. కర్ణ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని ఇంటికొచ్చేసరికి దక్ష సోఫాలో నీరసంగా పడుకుని ఉంటే, దక్ష కొంచెం నిమ్మరసం తాగమ్మా సెట్ అవుతావు అని రేఖ సపర్యలు చేస్తుంటే వాళ్ళని అదోలా చూస్తూ లోపలికొచ్చి ఏమైంది రేఖ అని అడిగాడు. గుడ్ ఈవినింగ్ సార్ అనగానే గుడ్ ఈవినింగ్ ఏమైంది దానికి అని అడుగుతూ వెళ్లడంతో వద్దు అంటుంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసింది. నేను అప్పటికీ వద్దని చెప్తూనే ఉన్నాను వింటుందా క్లీన్ చేయడంతో ఇదేమైనా చిన్న ఇల్లా లంకంత కొంప ఒక్కసారిగా అడ్డం పడింది అని చెప్పింది రేఖ. దాంతో శాడిస్ట్ బాబు కోపంగా చూస్తూ ఉండడంతో కంగారుగా దిక్కులు చూస్తూ ఉంటే నీకు మనుషులు చెప్పేది అర్థం కాదా? ఎప్పుడు నీకు తోచింది నువ్వు చేయడమేనా? రేఖ మిగిలిన మెయిట్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, ఆయన కొత్తగా కట్టిన ఇంట్లో నువ్వు క్లీన్ చేయడానికి ఏముంది అని అడిగాడు కోపంగా. ఏంటి కొత్తగా కట్టినిల్లు? సున్నం మరకలు, ఫర్నిచర్ మీద కప్పిన క్లాత్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయి అరచేయి మందంలో దుమ్ము పేరుకుపోయింది. పాపం రేఖ ఆంటీ వాళ్ళ కూతురికి డెలివరీ అయితే మన కోసమే వాళ్ళ అమ్మాయిని వదిలేసొచ్చిందంట. అక్కడ వాళ్ళ అమ్మాయిని చూసుకుని రాత్రి పగలు నిద్రలేదు. ఇంకా తనెలా నాకు హెల్ప్ చేస్తుంది? అందుకే నేనే చేశాను అనగానే ఈడియట్ అని తిడుతూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకుని రూమ్‌లోకి తీసుకువెళ్లి తడిబట్ట తీసుకొచ్చి ఆమె తల మీద వేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.